వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో సూర్యప్రభ వాహనంతో మొదలైన రథసప్తమి వేడుకలు. విశాఖలో వైభవంగా రథసప్తమి వేడుకలు. ఏపీ నాకు రెండో ఇల్లు లాంటిది. ఆంధ్ర అంటే నాకు ప్రత్యేక ప్రేమ. సినీ నటుడు సోను సూద్. దొంగ అంటూ దొంగే 10 సార్లు అరిచినట్లుగా పోలవరం ప్రాజెక్టు గురించి జగన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు. మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. జగన్ అండ్ కో 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 55,000 కోట్లకు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సారథ్యంలో ఆమోదించుకున్నాం. 6 గాలం సృష్టించి 18 నెలల్లో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే నువ్వు అధికారంలోకి వచ్చి ధ్వంసం చేశావు జగన్. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆ డయాఫ్రమ్ వాల్ ని 990 కోట్లతో పునర్నిర్మిస్తున్నారు. జగన్ విధ్వంసం చేసినప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తూ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు తీవ్రమైన కృషి చేస్తున్నారు. అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం గురించి కూడా పదే అబద్ధాలు, అసత్యాలు. అంటే దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం. అందులో భాగంగానే పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది, మనకున్నటువంటి డాక్యుమెంట్స్, ఎవిడెన్స్లు చెప్తూ ఉన్నాయి. 2019కి ముందు పోలవరం చరిత్రలో 41.15 మీటర్లని కానీ 45.72 మీటర్లు కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఉందా? అదేవిధంగా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్లు అయినా, ఏ లేఖలైనా, ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉందా? అంటే 2019కి ముందు ఫేజ్ 1 అని లేదు, ఫేజ్ 2 అని లేదు, 41 లేదు, 45 లేదు, ఓన్లీ పోలవరం. దాని నిమిత్తమే ఆ రోజు 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చాలా క్లియర్గా 55,000 కోట్ల రూపాయలకి ఆ రోజు మనం పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆ రోజు ఆమోదించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నువ్వు ఆ ఫేజ్ 1 ఫేజ్ 2 నువ్వు పెట్టి ఆ యొక్క 41, 45 అని డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ పోలవరం గురించి మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా ఇటువంటి వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈవేళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజు 6 గాలం శ్రమించి 18 నెలలు శ్రమించి ఆ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు వచ్చిన తర్వాత చేసినటువంటి నిర్వాహకం ఏంటి? ఆ రోజు పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్ని నువ్వు 2020లో ధ్వంసం చేసినటువంటి చరిత్ర నీది. మళ్ళీ ఈరోజు ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొత్తగా ఈవేళ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నిర్మాణం మరి చేస్తూ ఉన్నాం. అంటే నువ్వు విధ్వంసం చేస్తే మళ్ళీ మేము పునర్నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు రథసప్తమి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు సూర్యప్రభ చప్ర వాహనాలపై నగరోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
పట్టుకోండి స్వామి, పట్టుకోండి స్వామి, చూడండి చూడండి. విశాఖ వైభవంగా రథసప్తమి వేడుకలు. నేడు రథసప్తమి సందర్భంగా విశాఖ నగరంలోని పైనాపిల్ కాలనీ పరిధిలోని కొత్త గోశాల ప్రాంగణంలో వెలిసిన సూర్యనారాయణ స్వామివారికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. రథసప్తమి నేపథ్యంలో ఉదయాన్నే స్వామికి అభిషేకాలు, అనంతరం అర్చక స్వాములు మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును నటుడు సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోను సూద్ అమరావతిలోని సచివాలయంలో కలిశారు. ఏపీ ప్రభుత్వానికి సోను సూద్ ఫౌండేషన్ 4 అంబులెన్స్లను అందించింది. నటుడుగా తనపై ప్రేమ చూపించిన తెలుగు ప్రజలందరికీ సోను సూద్ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రజలు తనకు అత్యంత ఆప్తులన్న ఆయన వారికి ఏదైనా చేయటం తన బాధ్యతగా భావిస్తారని తెలిపారు. ఏపీ నాకు 2 ఇళ్ళు లాంటిది. ఇక్కడి ప్రజలు కారణంగానే తాను ఇంతటి వాడినయ్యానన్నారు. అందుకే ఆంధ్ర అంటే ప్రత్యేక ప్రేమ అని తెలిపారు. I think I don't need anything more than that. We have great politicians doing a lot of good stuff. We have Chandrababu sir, who's been a mentor for a lot of people. I think they're doing the great job. Me as a local individual, it's important to give back to the society. When you become big, when you become actors, when you become stars, when you earn a lot of money, I think it's time to give back to the society, because normal people are the ones who made us, and it's now our responsibility to give back to the society. Like I said, Chandrababu sir COVID के टाइम से बहुत
एक मेरा उनसे एक रिश्ता बना रहा है. I've been in touch with them during COVID. और आज जब यहाँ पे एम्बुलेंसेस देने थे तो मुझे लगा कि आंध्रा इज माई फर्स्ट प्लेस जहाँ पे मुझे देने चाहिए, और उनका भी ब्लेसिंग्स मिला, गाइडेंस मिला. एंड लाइक आई शेयर्ड, आई हैव लॉट ऑफ प्लान्स फॉर पीपल फ्रॉम आंध्रा, एंड आई वुड लव टू डू माई बेस्ट कि मेरा भी कुछ ना कुछ कंट्रीब्यूशन रहे टू डेवलप some common facilities for the people. So yes, I spoke about it, and hopefully I will see you again with a lot of concrete plans for people for Andhra. I mean, my foundation is working for every common man, and wherever the government's need is there, guidance is there, we try to do that. Like I said, now today when we gave ambulances, someone has to run those ambulances. If I give it to them, someone has to maintain it. The proper drivers are there. So of course we need that support from the government, where whatever we do for the people, so it runs forever. Sir, how many ambulances and what are the costs? So we have given 4 ambulances today of all the top with all the top facilities, and I'm sure once people use these ambulances for other districts also which are needy, we will give those. It's got all the facilities, all emergency facilities, whatever you need. It's been provided with state-of-art ambulances, and of course, it'll be helpful for the people. Yes, like I said, God guides us, and we are here for you. Sir, CM ने क्या कहा? He was very happy, and I think he believes that when someone thinks for a common man, it's a good thing, and it inspires also a lot of people. And he's a visionary. He's thinking so much for the common man, for the people. So I'm sure he was very happy that we took that first step and started. I was producing it, writing and directing the film also. But when you become a writer and a director, it takes a lot of time. So I was busy with Fateh. It got released on 10th of January. The film is doing very, very well. We are running into the 4th week. In fact, we are starting the sequel also of the film Fateh very, very soon. So which is a good thing. And of course, like I said, I learned cinema from my Telugu audience, and the kind of love that they got. Just a phone call away, whenever they call me, Sonu Sood is always there for them. There is expectation that you are only. పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా పెద్దలు మరియు పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంఘం సభ్యుల సమక్షంలో నూతన పాలకవర్గం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ రోజు నూతన కమిటీని పెందుర్తి ఏరియాలో ఉన్న గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘములతో పాటుగా నగరంలో ఉన్న గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పెందుర్తి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన నలకే చిట్టిబాబు పెందుర్తి ఏరియాలో సుమారుగా 500 మంది గిరిజన ఉద్యోగులు స్థిర నివాసులు ఏర్పాటు చేసుకుని ఉన్నారని, చాలా మంది ఏ సమస్య వచ్చినా ఎలా పరిష్కరించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారని, పెందుర్తి సంఘం ద్వారా కొంతమేరకు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు గతంలో పరిష్కరించామన్నారు. తమ కులస్తులు కుటుంబం సభ్యులు గిరిజన ప్రాంతం నుండి మైదాన ప్రాంతంకు వచ్చినప్పుడు సరైన భవనం లేక రోడ్లపైనే ఉంటున్నారని, వారి కోసం ఒక భవనం కట్టదలిచామని అన్నారు. తమకు గిరిజన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు. ఈరోజు పెందుర్తి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి సంఘం స్థాపించి 2021లో మేము సంఘాన్ని స్థాపించాం. పెందుర్తి ఏరియాలో ఈ సంఘం స్థాపించినప్పటి నుంచి మరి పెందుర్తి పరిసర ప్రాంతాల్లో సుమారుగా 500 పైచిలుకు కుటుంబాలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అలాగే
మరి వివిధ ప్రైవేట్ సెక్టర్లలో కానీ వివిధ సంస్థలలో కానీ పనిచేస్తున్న వాళ్ళు కూడా సుమారుగా ఒక 500-600 కుటుంబాలు కూడా ఉన్నారు. ఓవరాల్గా ఒక 1000 కుటుంబాలు పెందుర్తి పరిసర ప్రాంతాల్లో గిరిజన కుటుంబాలు ఉంది. ఈ కుటుంబాలన్నీ ఏ సమస్య వచ్చినా సరే ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ సంఘం ద్వారా సభ్యులకు ఏ సమస్య వచ్చినా సరే మేమందరూ కోఆర్డినేట్ అయ్యి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము. గతంలో కూడా ఈ సమస్యలు ఎన్నో సమస్యలు వచ్చాయి. పోలీస్ స్టేషన్ గొడవలు కానీ, ఎంఆర్ఓ ఆఫీసర్ గొడవలు కానీ, కేజీహెచ్లో అదే ఆరోగ్యాలు బాగలేకపోతే కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు, హాస్పిటల్స్లో కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మేము పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే గతంలో కూడా ఒక ఏఎస్ఐకి యాక్సిడెంట్ అయితే కూడా మా సంఘం వెళ్ళి సిపి గారితో కలిసి ఆ సమస్య పరిష్కారం చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు కూడా ఆయన కోసం కాస్త పట్టించుకోకపోతే మేమే వెళ్ళి సిపి గారికి చెప్పి చేసాము. అలాంటి సమస్యలు ఏ వచ్చినా సరే మేము ముందుండి మా సభ్యుల కోసం మేము పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము. అలాగే పెందుర్తి పరిసరాల ప్రాంతాల్లో ఇంతమంది ఉన్నా సరే మరి ఎక్కడ కూర్చోవడానికి కూడా ఒక షెల్టర్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఇన్ని కుటుంబాలు ఉన్న ప్రాంతంలో కంపల్సరీ మాకు ఒక కమ్యూనిటీ హాల్ కానీ గిరిజన భవనంకి సంబంధించిన సైటు కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మేము మొన్ననే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేశాము. వైసీపీ నాయకులు ఈ నెల 5వ తేదీన చేసే ఫీజు పోరు కార్యక్రమంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించారు. వైసీపీ నాయకులు ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని కాలక్షేపం కోసం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ఏ ప్రోగ్రాం చేయకపోతే నాయకులందరూ పార్టీ నుంచి జారుకుంటారని ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు. విద్యార్థుల గురించి, రైతుల గురించి వైసీపీ నాయకులు మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాకముందే వైసీపీ నాయకులు దీక్షలు, ధర్నాలు చేస్తున్నారన్నారు. నారా లోకేష్ విద్యార్థుల ఫీజుల కోసం ఒక జీవో తెచ్చారన్నారు. బడ్జెట్లో ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వైసీపీ నాయకులు చేసే ధర్నాల వల్ల తిట్టుకుంటున్నారన్నారు. వైసీపీ నాయకులకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఏదో కాలక్షేపానికి ధర్నాలు, దీక్షలంటూ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది విద్యార్థుల కోసం చేసేది కాదు, వాళ్ళకి టైం పాస్ కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రోగ్రాం పెట్టకపోతే అందరూ మెల్లిమెల్లిగా జారుకుంటున్నారు. వీళ్ళందరినీ కూడా జారుకోకుండా ఏం చేయాలంటే ఏదో కార్యక్రమాలు పెట్టి చేస్తున్నారే తప్ప నిజంగాంటే విద్యార్థుల కోసము వీళ్ళు గొంతెత్తి మాట్లాడాలంటే, రైతుల కోసం ఏదైనా గొంతెత్తి మాట్లాడాలంటే, అధికార పార్టీ వాళ్ళు ఏదో చాలా దారుణాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు నిరూపించాలనుకుంటే ప్రజావేదిక అదేంటి అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తున్నారండి? మీకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే కదా మీరు ధర్నాలకు దిగాల. మీరు చర్చించరు, బయటకు వచ్చి మాట్లాడరు. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం కూడా కాల ప్రభుత్వం వచ్చి అప్పుడే ధర్నాలు, దీక్షలు. మేము ఒక పక్కన పనులు చేస్తున్నాం ఆయన చూస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, పెన్షన్లు పెంచినారు, పంచుతున్నారు, టైంకి జీతాలు పడుతున్నాయి. లేదు మేము సూపర్ 6 కాలేదని చెప్తారు. ఇంకా పిచ్చోళ్ళకి ఏం చెప్తాం చెప్పండి. రెండోది, లోకేష్ అన్న గారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చినారు. ఒక పక్కన మేము జీవో చూపించి మార్చి అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, దాని తర్వాత నిర్ణయం తీసుకొని ఒక డేట్ అనౌన్స్ చేయడము, దాని తర్వాత స్టార్ట్ అవుతుందని ఒక పక్కన మేము చెప్తుంటే లేదు మేము ధర్నాకు దిగుతాం. దేనికోసం ధర్నాకు దిగుతున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా తలగొట్టుకుంటున్నారు. వీళ్ళు మొత్తానికే మా కొప్ప మీద పడి చేసుకున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బాగుంటుందని మేము అనుకుంటుంటే వీళ్ళు వచ్చి మన కోసం ధర్నా చేస్తారని చెప్పి ఈరోజు వాళ్ళు తిట్టుకుంటున్నారు, మేము కాదు. విద్యార్థులు తిట్టుకుంటున్నారు. అరే బాబు మీరు నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి బాబు, మాకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సి వస్తాయి అనే నమ్మకం ఈరోజు మాకు ఉందని చెప్పి వాళ్ళు ముత్తుకుని ఉంటే వీళ్ళు ధర్నాలు చేస్తారంట. అదే చెప్తున్నా కదా, ఏం పని పాట లేదు. ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి టైం పాస్ కి ఏదో పనులు చేస్తారు తప్ప విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాదు ఇది. మహిళల అండర్-19 ప్రపంచ కప్, ఉమెన్స్ అండర్-19 T20 WCలో అత్యద్భుత ప్రతిభ కనపరిచి పట్ల ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సాధించిన గొంగడి త్రిష ఆనందం వ్యక్తం చేశారు. మలేషియా నుంచి బెంగళూరు మీదుగా గొంగడి త్రిష ధృతి కేసరి హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. ఆడాను కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్
ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా. సో నాట్ అవుట్ వచ్చా. మితాలీది ఆఫ్ కోర్స్, బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము. సో యా, ఎప్పుడు ఆమె ఉంటుంది. నేను క్రికెట్ స్టార్ట్ చేసిందే నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాజ్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వటం ఇంకా స్పెషల్గా ఫీల్ అవుతుంది. అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిల్ని పంపొచ్చు. అంటే వెదర్ కండిషన్స్ అక్కడ, అంటే మేము ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 1 year నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి. సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు, ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి, ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని. సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము. సో మాకు దానివల్ల చాలా ఈజీ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మల్లవరం గ్రామంలో రావి వేప చెట్లకు అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామంలో రావి చెట్టు సెంటర్ కు ఎంతో చరిత్ర ఉంది. 71వ సంవత్సరాలకు మల్లు కృష్ణ సెంటర్ రావి వేప చెట్టులను పాతారు. ఇవి మహావృక్షాలుగా ఎదిగిన గ్రామస్తులు కూర్చునేందుకు పెద్ద సెంటర్ అయింది. అయితే గత ఏడాది గాలివానలకు ఈ మహావృక్షం నేల కొరిగింది. అప్పటి నుంచి సెంటర్ బోసిపోవడంతో మల్లు కృష్ణ వారసులైన కొటికలపూడి విజయ, సుబ్బారావు, కొటికలపూడి రామకృష్ణరావులు కుమారులు తిరిగి సెంటర్ కు పూర్వ వైభవం తేవాలని నిర్ణయించారు. చెట్లు కూలిన చోటే రావి వేప చెట్టును నాటి ఊరంతా అన్న సమారాధన నిర్వహించారు. చేయించుకోవడంతో చాలా టైం పడుతుంది. నిర్మించడం జరిగింది. ఇది చాలా చరిత్ర కలిగినటువంటి రావి చెట్టు. ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఇంత మహావృక్షం ఎక్కడా లేదు. ఈ రావి చెట్టు వల్లే ఈ సెంటర్కి రావి చెట్టు సెంటర్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మల్లు కృష్ణమ్మ గారి మనవలైనటువంటి మల్లు కొటికలపూడి విజయ సుబ్బారావు, వారి కుమారులు, వారి మనవలు, మరలా కొటికలపూడి రామకృష్ణ గారి వారి అబ్బాయి పిల్లలు, వారి మనవలు సహకారంతో మరలా ఇది పునర్నిర్మాణం చేయడం జరిగింది. గత సంవత్సరం గాలివానకి ఈ చెట్టు, ఈ మహావృక్షం కూలిపోవడంతో పునర్నిర్మితం చేయాలనే ఉద్దేశంతో వీరికి కలిగినటువంటి ఈ శుభ సంకల్పమైనటువంటి కోరిక, వీరు మా గ్రామం నుండి భీమవరం వెళ్ళినప్పటికీ కూడా కన్న తల్లిని, జన్మభూమిని ఏకత్వంతో చూస్తూ ఈ పురిటిగడ్డపై వారికి ఉన్నటువంటి అభిమానంతో మరలా మా గ్రామంలో ఈ పునర్నిర్మాణం చేసి మా గ్రామస్తులందరికీ కూడా మంచి ఈ కార్యక్రమాన్ని అన్నదానం చేసి వీరిద్దరి అన్నదమ్ములిద్దరూ కూడా ఎంతో ఈ గ్రామానికి సేవ చేయడం జరిగింది. వీరి సేవలను గుర్తిస్తూ మల్లవరం గ్రామ ప్రజలు అందరూ కూడా వీరికి హృదయపూర్వకమైనటువంటి ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.